సో వెల్కమ్ టు నాగినాదిత్య మ్యాథ్స్ డే 34 మ్యాథ్స్ ఆన్లైన్ క్లాస్ అందరికి కూడా స్వాగతం. సో నిన్నటితో మనం కోఆర్డినేట్ జామెట్రీ చాప్టర్ కంప్లీట్ చేయడం జరిగింది. సో టోటల్లీ 11 పార్ట్స్తో కోఆర్డినేట్ జామెట్రీ చాప్టర్ కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈ చాప్టర్పై ఈ సండే మీ అందరికి కూడా గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మనం కొత్త చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాం. అది మీ అందరికీ తెలుసు, రియల్ నెంబర్స్ అనే కొత్త చాప్టర్ని ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాం. తెలుగులో వాస్తవ సంఖ్యలు అని అంటారు. సో చాలామంది స్టూడెంట్స్ నేను క్లాసులు స్టార్ట్ చేసిన మొదటి రోజు నుంచి కూడా రియల్ నెంబర్స్ చాప్టర్ చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు. సో అన్ని చాప్టర్లు చెప్తాను. సో కొంచెం లేట్ అయింది. సో ఈ రోజు నుంచి మనం రియల్ నెంబర్స్ చాప్టర్ నేర్చుకుందాం. రియల్ నెంబర్స్ చాప్టర్ మనకి మ్యాథమెటిక్స్ పేపర్ 1లో ఫస్ట్ చాప్టర్ ఇది. సో దీని యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంది. సో దీని నుండి అన్ని క్వశ్చన్స్ కూడా అన్ని రకాల క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో మనకు అడగడం జరుగుతుంది. ఈ చాప్టర్ చాలా ఈజీ చాప్టర్. నేను ప్రతి చాప్టర్ ఈజీ చాప్టర్ అని చెప్తాను. మరి డిఫికల్ట్ చాప్టర్ ఏంటంటే డిఫికల్ట్ చాప్టర్స్ ఉన్నాయి కొన్ని, వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈ చాప్టర్ చాలా ఈజీ చాప్టర్. సో దీంట్లో ఉన్న ఈ చాప్టర్లో ముఖ్యంగా మనకి లాగరిథమ్స్ పార్ట్ వచ్చేసరికి లాగరిథమ్స్ పార్ట్లో మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్, అదే ఎస్ఏ క్వశ్చన్స్ ఎక్కువగా దాని నుంచి అడగడం జరుగుతుంది. సో 4 మార్క్స్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్కువగా ఇంపార్టెంట్ అనేది లాగరిథమ్స్ పార్ట్లో ఉంటుంది మనకి. సో రియల్ నెంబర్స్లో ఒక భాగమైన లాగరిథమ్స్లో. సో మరి ఈరోజు మనం ఈ రియల్ నెంబర్స్ చాప్టర్ చెప్పుకునే ముందు సో దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఒకసారి మీ అందరికీ కూడా చెప్తాను. ఒకసారి రియల్ నెంబర్స్, మన న్యాచురల్ నెంబర్ గురించి తెలుసు, సహజ సంఖ్యలు అంటే ఏంటి తెలుసు. సో 1, 2, 3, 4 ఎక్సెట్రా వీటిని న్యాచురల్ నెంబర్స్ అంటాం. అదేవిధంగా న్యాచురల్ నెంబర్ సెట్లో జీరోని యాడ్ చేసి దాన్ని హోల్ నెంబర్స్ అని అంటాం. ఓకే, సో 0, 1, 2, 3, 4 ఎక్సెట్రా వీటిని మనం హోల్ నెంబర్స్ అని అంటాం. సో హోల్ నెంబర్ సెట్లో మనకి ఏముంటాయి, 0 ఉంటుంది, 1, 2, 3, 4 ఎక్సెట్రా నెంబర్స్ ఉంటాయి. సో 0 అనేది నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్, ఆ విషయం మీ అందరికి తెలుసు. సో అంటే హోల్ నెంబర్ సెట్లో 0 ఉన్నాయి, పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి. సో వీటితో పాటు నెగిటివ్ నెంబర్స్ కూడా యాడ్ చేసాం అనుకోండి, దాన్ని ఏమంటాం అంటే మనం సెట్ ఆఫ్ ఇంటీజర్స్, పూర్ణ సంఖ్యలు అని అంటాం. సో సెట్ ఆఫ్ ఇంటీజర్స్ని మనం జెడ్ అనే లెటర్తో డినోట్ చేస్తాం. సో దానికి కారణం ఏంటనేది ఈరోజు మీకు వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా రేషనల్ నెంబర్ సెట్, ఆకర్ణీయ సంఖ్యా సమితి, దీన్ని క్యూ అనే లెటర్తో డినోట్ చేస్తాం అన్నమాట. క్యూ అనే లెటర్తో ఎందుకు డినోట్ చేస్తామంటే క్యూ అంటే కోషెంట్, అంటే రేషనల్ నెంబర్స్ని కోషెంట్ నెంబర్స్ అని కూడా అంటారు కాబట్టి. సో రేషనల్ నెంబర్స్ P/Q ఫామ్లో ఉంటాయి, వేర్ P, Q బిలాంగ్స్ టు Z అండ్ Q నాట్ ఈక్వల్ టు 0. సో దీంట్లో ఫ్రాక్షన్స్ ఉంటాయి, అంటే న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్ ఉంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి, వాటితో పాటు ఫ్రాక్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో అన్ని నెంబర్స్ దీంట్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్, the numbers which are non-terminating and non-recurring decimals, those are known as irrational numbers. In particular √2, √3 etc. వీటిని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్ మనకి ఈ చాప్టర్లో ఉంది. సో ఇర్రేషనల్ నెంబర్స్ గురించి నేర్చుకుంటాం. సో ఇర్రేషనల్ నెంబర్స్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. సాలిడ్స్ అంటారు, ట్రాన్సెండెంటల్ నెంబర్స్ అంటారు. వీటి గురించి డీటెయిల్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా ఇర్రేషనల్ నెంబర్ని క్యూ కాంప్లిమెంట్, అదే క్యూ డాష్తో డినోట్ చేస్తాం అన్నమాట. సో ఈ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ అన్నీ కూడా ఒక సెట్లో కలిపి పెట్టినట్లయితే దాన్ని ఏమంటాం అంటే మనం రియల్ నెంబర్ సెట్ అంటాం అన్నమాట. సో ఇటువంటి రియల్ నెంబర్ సెట్ సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ అన్నీ ఆల్రెడీ ముందు మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. మరి ఈ 10th క్లాస్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మనం నేర్చుకోపోయేది ఏంటంటే యూక్లిడ్ డివిజన్ లెమ్మా. సో లెమ్మా అంటే ఏంటంటే లెమ్మా ఈజ్ ఏ ప్రూవెన్ స్టేట్మెంట్ దట్ ఈజ్ యూజ్డ్ టు ప్రూవ్ సమ్ బిగ్గర్ ప్రాబ్లమ్స్. సో లెమ్మా ఈజ్ నథింగ్ బట్ ఏ థీరం. సో యూక్లిడ్ డివిజన్ లెమ్మా అండ్ యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథం, సో రెండు కూడా ఇంచుమించు ఒకే మీనింగ్తో ఉంటాయి. సో ఒకే అర్థంతో మనం ఈ క్లాస్లో, ఈ 10th క్లాస్లో యూజ్ చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చేస్తాం అన్నమాట. సో ఈరోజు మనం చెప్పుకునే విషయాలని కూడా ఈరోజు మనం వీడియో రూపంలో చూడబోతున్నాం. సో మొదటి నుంచి అందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. మ్యాథ్స్ అంటే ప్రాక్టీస్ చేయాలి, లాజికల్ థింకింగ్ చేయాలి. ఆ విధంగా మీ అందరికీ కూడా మ్యాథ్స్ చాలా బాగా వస్తుంది. సో ఎవరైతే ప్రాక్టీస్ చేయరో, ఎవరైతే లాజికల్గా థింక్ చేయకుండా బై హార్ట్ చేస్తారో వాళ్ళకి మ్యాథ్స్ అనేది రాదు. రాకపోవడమే కాకుండా మ్యాథ్స్ అంటే భయం కూడా పుడుతుంది అన్నమాట. సో ఈరోజు మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. లెట్ us స్టార్ట్ ద క్లాస్. సో 10th క్లాస్లో ఈరోజు మనం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. సో ఆ చాప్టర్ పేరు ఏంటంటే రియల్ నెంబర్స్, తెలుగులో వాస్తవ సంఖ్యలు అని అంటారు. సో 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో ఇది ఫస్ట్ చాప్టర్, ఆ విషయం మీ అందరికీ తెలుసు. సో ఫస్ట్ చాప్టర్ ఇంత లేట్గా ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. సో అవన్నీ పక్కన పెడితే ఇది మీకు స్కూలు తీస్తున్న దగ్గరలో స్టార్ట్ చేస్తున్న మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే ఈ చాప్టర్ నుంచి మనకి ఎస్ఏ క్వశ్చన్
అంటే 100 మార్క్స్ పేపర్ ఉన్నట్లయితే 8 మార్క్స్ క్వశ్చన్, 50 మార్క్స్ కింద పేపర్ 1, పేపర్ 2 ఉన్నట్లయితే 4 మార్క్స్ క్వశ్చన్స్, 2 మార్క్స్, ఇవన్నీ అన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి అడగడానికి అవకాశం ఉంది. సో ఈ చాప్టర్ చాలా ఈజీ చాప్టర్, ఇది చాలా ఈజీగా మీ అందరికీ అర్థమవుతుంది. సో మొదటి నుంచి ఫాలో అవ్వండి. ఓకే, సో రియల్ నెంబర్స్, వాస్తవ సంఖ్యలు. సో రియల్ నెంబర్స్ గురించి ఈ చాప్టర్ నుంచి మొత్తం విషయం నేర్చుకునే ముందు మనం ఫస్ట్ దీని యొక్క ఇంట్రడక్షన్, బ్యాక్గ్రౌండ్ అంతా ఒకసారి తెలుసుకుందాం. సో న్యాచురల్ నెంబర్స్, సో తెలుగులో ఏమంటాం అంటే మనం సహజ సంఖ్యలు అంటాం. సో న్యాచురల్ నెంబర్స్లో ఫస్ట్ లెటర్ ఎన్ ఉంది కాబట్టి, సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3, 4, etc. సో దిస్ ఈజ్ కాల్డ్ నేచురల్ నెంబర్ సెట్, తెలుగులో సహజ సంఖ్యలు అంటాం. సో ద నేచురల్ నెంబర్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ కౌంటింగ్ నెంబర్స్. సో వీటిని ఏమంటాం అంటే మనం కౌంటింగ్ నెంబర్స్ అని కూడా అంటారు. కౌంటింగ్ నెంబర్స్, కౌంటింగ్ నెంబర్స్. ఓకే, సో కౌంటింగ్ నెంబర్స్ అని కూడా వీటిని మనం అంటాం. సో న్యాచురల్ నెంబర్ సెట్ తర్వాత హోల్ నెంబర్ సెట్, సో తెలుగులో పూర్ణాంకాలు అంటాం. సో హోల్ నెంబర్ సెట్లో ఫస్ట్ లెటర్ వచ్చి డబ్ల్యూ ఉంది కాబట్టి, సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్, సో నేచురల్ నెంబర్ సెట్లో 1, 2, 3, 4 ఎక్సెట్రా స్టార్ట్ అయింది కాబట్టి, సో నేచురల్ నెంబర్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా హోల్ నెంబర్ సెట్లో వస్తాయి. దాంతోపాటు ఎడిషనల్ ఎలిమెంట్స్ ఏంటంటే 0 అనే ఒక ఎలిమెంట్ దీనికి యాడ్ అవుతుంది. సో సహజ సంఖ్యా సమితిలో ఉన్న ప్రతి మూలకము పూర్ణాంకాల సమితిలో ఉంటుంది. ఎక్స్ట్రా ఒక మూలకం వచ్చి 0ని దీంట్లో యాడ్ అవుతుంది. సో 0, 1, 2, 3, 4 ఎక్సెట్రా. సో ఇటువంటి ఎలిమెంట్స్ అన్ని కలిగి ఉన్న సెట్ని ఏమంటామంటే మనం హోల్ నెంబర్ సెట్ అంటాం, తెలుగులో పూర్ణాంకాలు అని అంటాం. ఓకే, అంటే సహజ సంఖ్యా సమితిలో లేనిది పూర్ణాంకాల సమితిలో ఉన్నది ఏంటి చెప్పండి, అది 0 అవుతుంది. ద నెంబర్, ద ఎలిమెంట్ విచ్ ఈజ్ నాట్ ఇన్ న్యాచురల్ నెంబర్ సెట్ అండ్ ఇన్ హోల్ నెంబర్ సెట్, ద ఎలిమెంట్ ఇన్ హోల్ నెంబర్ సెట్, సో దట్ ఈజ్ 0. సో 0 అనేది సహజ సంఖ్యా సమితిలో మనకు కనిపించట్లేదు. సో మనం ఆల్రెడీ సెట్స్ అనే చాప్టర్ నేర్చుకున్నాం. దీని నుండి మనకి ఈ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా ఈ సెట్లో కనిపిస్తుంది కాబట్టి, సో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే ఎన్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ డబ్ల్యూ అవుతుంది. సో ఎన్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ డబ్ల్యూ అంటే ఎన్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా మనకి డబ్ల్యూలో ఉండటం జరిగింది. సో ఇప్పుడు మనం హోల్ నెంబర్ సెట్ చూసినట్లయితే 0, 1, 2, 3. సో ఇక్కడ మనం 0ని అబ్జర్వ్ చేసినట్లయితే 0 ఈజ్ నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. సో 0 అనేది ధన సంఖ్య కాదు, రుణ సంఖ్య కాదు. సో ఎవరైనా మిమ్మల్ని 0 అనేది ఏంటని అడిగారు అనుకోండి, దట్ ఈజ్ నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్ అని చెప్పండి. సో 1, 2, 3, 4 ఎక్సెట్రా నెంబర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే పాజిటివ్ నెంబర్స్ అవుతాయి. ఇవన్నీ ధన సంఖ్యలు అవుతాయి. ఓకే, ఇప్పుడు ఈ హోల్ నెంబర్ సెట్లో ధన సంఖ్య, రుణ సంఖ్య కానిది, పాజిటివ్ నెగిటివ్ కాని నెంబర్ అయిన 0 ఉంది. అదేవిధంగా 1, 2, 3, 4 పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి. సో వీటిలో మనం నెగిటివ్ నెంబర్స్ని కూడా యాడ్ చేసినట్లయితే మనకు సెట్ ఫామ్ అవుతుంది. ఆ సెట్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో నెగిటివ్ నెంబర్స్ని కూడా యాడ్ చేసినట్లయితే, హోల్ నెంబర్ సెట్కి నెగిటివ్ నెంబర్స్ని కూడా యాడ్ చేసినట్లయితే, పూర్ణాంకాల సమితికి రుణ సంఖ్యలు కూడా మనం జత చేసినట్లయితే మనకి పూర్ణ సంఖ్యల సమితి ఏర్పడుతుంది. సో ఈ పూర్ణ సంఖ్యల సమితిలో స్టార్టింగ్ లెటర్ ఐ ఉందని చెప్పేసి దీన్ని ఐతో డినోట్ చేయం, దీన్ని మనం జెడ్తో డినోట్ చేస్తాం. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్, సో దీంట్లో మనకి ఎలిమెంట్స్ ఏంటంటే 0, 1, 2, 3 ఎక్సెట్రా, -1, -2, -3 ఎక్సెట్రా. సో ఇటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి ఈ సెట్ ఆఫ్ ఇంటీజర్స్ పూర్ణ సంఖ్యల్లో ఉంటాయన్నమాట. దీన్ని జెడ్ అనే లెటర్తో డినోట్ చేస్తాం. సో జెడ్ అనే లెటర్తో ఎందుకు డినోట్ చేస్తామంటే, సో 1930లో a group of French mathematicians
గ్రూప్ ఆఫ్ ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్స్. వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఈ సెట్ ఆఫ్ ఇంటీజర్స్కి జెడ్ అనే లెటర్ డినోట్ చేశారు. సో జెడ్ అంటే యాక్చువల్గా ఏంటంటే జాలెన్. జెడ్ అంటే JAHLEN. సో జాలెన్ అంటే దిస్ ఈజ్ ఏ జర్మన్ వర్డ్. సో దిస్ ఈజ్ ఏ జర్మన్ వర్డ్. సో జర్మన్ వర్డ్ జాలెన్ అంటే మీనింగ్ ఏంటంటే నెంబర్. సో దీని మీనింగ్ ఏంటంటే నెంబర్. సో 1930లో ఈ ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్స్, గ్రూప్ ఆఫ్ ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్స్ అందరూ కూడా ఏం చేశారంటే ఈ ఇంటీజర్స్కి ఒక మనం లెటర్ అనేది క్రియేట్ చేయాలని చెప్పేసి ఈ జాలెన్ అనే జర్మన్ లెటర్లో ఉన్న ఫస్ట్ లెటర్ని తీసుకొని సో దీనికి జెడ్ అనే లెటర్ని ఇచ్చారన్నమాట. సో ఓకే, సో సెట్ ఆఫ్ ఇంటీజర్స్ పూర్ణ సంఖ్యల్ని జెడ్ అనే లెటర్తో డినోట్ చేస్తాం. సో దీంట్లో మనకి పాజిటివ్ నెగిటివ్గా నెంబర్ అయిన 0 ఉంటుంది. అదేవిధంగా పాజిటివ్ నెంబర్స్ 1 2 3 ఎక్సెట్రా ఉంటాయి. -1 -2 -3 ఎక్సెట్రా. సో ఇటువంటి నెంబర్స్ అన్నీ కూడా మనకి దీంట్లో ఉంటాయి. ఓకే, దీన్ని మనం ఏమంటాం అంటే సెట్ ఆఫ్ ఇంటీజర్స్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనం మోస్ట్ ఇంపార్టెంట్ రేషనల్ నెంబర్స్. సో తెలుగులో అకర్ణీయ సంఖ్యలు అంటాం. సో రేషనల్ నెంబర్స్ దీనికి మరో పేరు కూడా ఉంది ఏంటంటే కోషెంట్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్కి మరో పేరు ఏంటంటే కోషెంట్ నెంబర్స్. సో రేషనల్ నెంబర్స్ అంటే మీ అందరికీ కూడా తెలుసు. సో రేషనల్ నెంబర్ సెట్ని మనం క్యూ అనే దాంతో డినోట్ చేస్తాం. సో క్యూ అనే దాంతో ఎందుకు డినోట్ చేస్తాం అంటే ఇప్పుడే చెప్పాను, రేషనల్ నెంబర్ సెట్కి వేరే నేమ్ ఉంది, అదేంటి కోషెంట్ నెంబర్స్ అంటాం. సో దాంట్లో ఫస్ట్ లెటర్ తీసుకొచ్చి మనం ఇక్కడ క్యూగా పెట్టడం జరిగింది. సో ఆర్ ఎందుకు డినోట్ చేయట్లేదంటే ఆర్ అనేది రియల్ నెంబర్ సెట్కి ఇచ్చేస్తాం అన్నమాట. సో అందువల్ల ఆర్తో డినోట్ చేయం. సో రేషనల్ నెంబర్ సెట్ని క్యూతో డినోట్ చేస్తాం. సో రేషనల్ నెంబర్ సెట్ని మనం సెట్ బిల్డర్ ఫామ్లో రాసుకున్నట్లయితే, సమితి నిర్మాణ రూపంలో రాసుకున్నట్లయితే, మీకు ఆల్రెడీ సమితి నిర్మాణ రూపం అంటే ఏంటో తెలిసింది. అందువల్లే మీకు సెట్స్ చాప్టర్ ఫస్ట్ చెప్పడం జరిగింది. ఓకే, సెట్ బిల్డర్ ఫామ్లో దీన్ని రాసినట్లయితే, సమితి నిర్మాణ రూపంలో రాసినట్లయితే దీంట్లో ఎలిమెంట్స్ అన్ని ఎలా ఉంటాయంట P/Q ఫామ్లో ఉంటాయి. వేర్ P, Q బిలాంగ్స్ టు Z. సో ఈ P, Qని దేంట్లో తీసుకోవాలి మనం? ఈ Z లోంచి తీసుకోవాలి. అంటే ఈ P, Q ఇంటీజర్స్గా తీసుకోవాలి. ఇంటీజర్స్ అన్నమాట ఇవి, పూర్ణ సంఖ్యలు. అండ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ అంటే Q నాట్ ఈక్వల్ టు 0. సో మనందరికీ తెలుసు ఎప్పుడు కూడా డినామినేటర్ ఇప్పుడు కూడా మనకు 0 అవ్వకూడదు. డినామినేటర్ అంటే 0తో డివిజన్ అనేది అన్డిఫైన్ కాబట్టి డినామినేటర్ ఇప్పుడు కూడా మనకు 0 కాకూడదు. అందువల్ల ఇక్కడ Q నాట్ ఈక్వల్ టు 0 అని పెట్టుకున్నాం. సో రేషనల్ నెంబర్ సెట్ అకర్ణీయ సంఖ్యలను మనం P/Q సచ్ దట్, ఇక్కడ మనం సచ్ దట్ పెడదాం, సచ్ దట్. సో ఇందులో ఉన్న నెంబర్స్ ఎలా ఉంటాయంటే P/Q సచ్ దట్ P, Q బిలాంగ్స్ టు Z అండ్ Q నాట్ ఈక్వల్ టు 0 అనే ఫామ్లో ఉంటాయి. సో వీటిని మనం రేషనల్ నెంబర్స్ అని అంటాం. సో దీన్ని బట్టి రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? ఓన్లీ ఫ్రాక్షన్సే ఉంటాయా అంటే ఫ్రాక్షన్సే కాదు. సో మనం న్యాచురల్ నెంబర్స్ని, ఇంటీజర్స్ని కూడా ఫ్రాక్షన్ ఫామ్లో రాయొచ్చు కదా. సో దీంట్లో ఏముంటాయంటే న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్ ఉంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి. సో ఇవి కాకుండా ఎడిషనల్గా మనకి ఫ్రాక్షన్స్ కూడా వస్తాయి. అంటే దీంట్లో 0 ఉంటుంది, 1 2 3 లాంటి నెంబర్స్ ఉంటాయి, -1 -2 ఉంటాయి. అదేవిధంగా ఇవి కాకుండా ఫ్రాక్షన్స్ ఉంటాయి. సో దీన్ని బట్టి మనకి ఏమవుతుంది అర్థమవుతుంది, N ఈ సబ్సెట్ ఆఫ్, అంటే Nలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా Wలో ఉంది. W అంటే హోల్ నెంబర్స్, W ఈ సబ్సెట్ ఆఫ్ Z అండ్ Z ఈ సబ్సెట్ ఆఫ్ Q. సో ఇప్పటివరకు చెప్పుకున్న వాటి అన్నిటికంటే పెద్ద సెట్ ఏంటంటే ఇక్కడ మనకి రేషనల్ నెంబర్ సెట్. నేషనల్ నెంబర్ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంటు మనకి హోల్ నెంబర్ సెట్లో ఉంటుంది. హోల్ నెంబర్ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంటు ఇంటీజర్స్లో ఉంటుంది. ఇంటీజర్స్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా క్యూలో ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు రేషనల్ నెంబర్స్ అంటే. సో రేషనల్ నెంబర్స్ అనేది P/Q ఫామ్లో ఉంటాయి. సో దీంట్లో ఫ్రాక్షన్స్ కూడా ఉంటాయి. ఫ్రాక్షన్స్ అంటే మనకి లైక్ ఫ్రాక్షన్స్ అండ్ అన్లైక్ ఫ్రాక్షన్స్ తెలుసు మీ అందరికీ. అదేవిధంగా ప్రాపర్ ఫ్రాక్షన్స్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ తెలుసు. సో ఇటువంటి ఫ్రాక్షన్స్ అన్నీ కూడా మనకు దీంట్లో ఉంటాయి. సో దీంట్లో 0 కూడా ఉంటుంది. సో దీన్ని మనం రేషనల్ నెంబర్ సెట్ అని అంటాం. సో రేషనల్ నెంబర్ సెట్ అయిపోయిన తర్వాత మనకి ఒక
ఇంపార్టెంట్ అసలు ఈ చాప్టర్కి రిలేటెడ్ అయిన ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? సో ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటంటే ఏ నెంబర్స్ అయితే రేషనల్ నెంబర్స్ కావో వాటిని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. అంటే యాక్చువల్గా మనకి ఇర్రేషనల్ నెంబర్స్ అంటే మనకు తెలిసిన విషయం ఏంటి ఒకసారి చూద్దాం. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ √2 తీసుకున్నాం. సో √2 తీసుకుంటే ఇది ఆ రూట్ అనేది అలా ఉండిపోతుంది మనకి. అదేవిధంగా √3 తీసుకున్నాం. సో ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఇర్రేషనల్ నెంబర్స్ కరణీయ సంఖ్యలు అవుతాయి. అంటే ఈ √2 ఈ √3ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇవేంటంటే అంతము కాని ఆవర్తితం కాని దశాంశాలు. దీస్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్స్. ఓకే, అంతము కాని ఆవర్తితం కాని దశాంశాలు, నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్. ఇవి టెర్మినేట్ అవ్వు, అదేవిధంగా రికరింగ్ అవ్వు. వచ్చిన నెంబర్స్ ఒక సీక్వెన్స్లో మనకి రిపీట్ అవ్వమాట. సో ఈ √3 ఈ √2 ఇటువంటి వాటిని మనం ఏమంటామంటే ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాం. సో వీటిని మనం ఏమంటామంటే ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాం. ఓకే, సో ఇర్రేషనల్ నెంబర్స్ గురించి మనం చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పుకోవాలి. సో ఇర్రేషనల్ నెంబర్స్లో మళ్ళీ మనకి 2 రకాలు ఉన్నాయి. సో ఇర్రేషనల్ నెంబర్లో మనకి ఏమున్నాయంటే సర్డ్స్ ఉన్నాయి. సర్డ్స్ కరణులు. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ట్రాన్సెండెంటల్ నెంబర్స్. సో మనం ఇర్రేషనల్ నెంబర్స్ కరణీయ సంఖ్యల్ని మనం మరలా 2 భాగాల కింద డివైడ్ చేయొచ్చు. అవి ఏంటంటే కరణులు, అదేవిధంగా ట్రాన్సెండెంటల్ నెంబర్స్. తెలుగులో కూడా అదే నేర్చుకోండి, ట్రాన్సెండెంటల్ నెంబర్స్. సో ఏంటి ఈ కరణులు అంటే ఏంటి, ఈ ట్రాన్సెండెంటల్ నెంబర్స్ అంటే ఏంటి తెలుసుకుందాం ఒకసారి మనం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇర్రేషనల్ నెంబర్స్లో చాలా మంది కన్ఫ్యూజ్ ఏంటంటే సర్డ్స్కి ఇర్రేషనల్ నెంబర్స్కి డిఫరెన్స్ ఏంటి. సర్డ్స్ అంటే ఆల్రెడీ మీరు 9th క్లాస్లో నేర్చుకున్నారు. సో 9th క్లాస్ నేర్చుకున్నారు nth రూట్ ఆఫ్ ఏ అనేది మనకి సర్డ్ అవ్వాలంటే ఏని ఇఫ్ యూ కెనాట్ ఎక్స్ప్రెస్ ఏ యాజ్ ఏ పవర్ ఆఫ్ ఎన్, ఏని ఎన్ యొక్క పవర్ కింద మనం ఎక్స్ప్రెస్ చేయలేకపోతే అప్పుడు ఇదేమవుతుందంటే సర్డ్ అవుతుంది. తెలుగులో nth రూట్ ఆఫ్ ఏ అనేది ఎప్పుడు మనకి కరణి అవుతుందంటే ఏని ఎన్నవ ఘాతంగా రాయలేకపోతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి √2 ఉంది. √2 అంటే అర్థం ఏంటి, దీని మీనింగ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2. సో 2ని ఏ నెంబర్ స్క్వేర్ కింద రాయగలమో మనం రాయలేం. అంటే ఇక్కడ లోపల ఉన్నాయన్నీ కూడా ఏంటి మనకి ఇక్కడ ఈ 2 ఈ 3 అనేవి ఏంటంటే ఇంటీజర్స్ అన్నమాట. ఓకే, సో మనం 2ని స్క్వేర్ కింద రాయలేం, మరలా రాయలేం. కాబట్టి మనకి రూట్ ఏమవుతుంది, కరణి అవుతుంది. సో దీన్ని ఇర్రేషనల్ నెంబర్ అంటున్నాం. మరి అన్ని కరణలు ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయా, లేదా అన్ని ఇర్రేషనల్ నెంబర్స్ కరణలు అవుతాయా? వెదర్ ఆల్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ సర్డ్స్ ఆర్ ఆల్ సర్డ్స్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్. సో ఇక్కడ మనకి ఏంటంటే అన్ని ఇర్రేషనల్ నెంబర్స్ సర్డ్స్ కావు, బట్ ఎవ్రీ సర్డ్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. అన్ని ఇర్రేషనల్ నెంబర్స్ సర్డ్స్ కావు, బట్ ఎవ్రీ సర్డ్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. సో ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు ఇలా అవుతుందంటే ఇక్కడ మనకి మధ్యలో చూడండి ట్రాన్సెండెంటల్ నెంబర్స్ అని వచ్చినాయి. ఈ ట్రాన్సెండెంటల్ నెంబర్స్ ఇవి కూడా ఇర్రేషనల్ నెంబర్సే, మీకు బాగా తెలుసు. పై అంటాం చూడండి, పై. సో పై అనేది ఏంటంటే ట్రాన్సెండెంటల్ నెంబర్స్ 22/7. ఓకే, అని మనం దాని నియరెస్ట్ నెంబర్ తీసుకున్నాం. అదేవిధంగా సో వీటిని ఏమంటారంటే ట్రాన్సెండెంటల్ నెంబర్స్ అంటాం. సో ఇవి ప్రత్యేకమైన నెంబర్స్ అన్నమాట ఇవి. సో వీటిని కూడా మనం ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాం. అర్థమవుతుందా? కానీ వీటిని సర్డ్స్ అనం. ఇవి సర్డ్స్ కాదన్నమాట. సర్డ్స్ అంటే చూడండి √2 √3, అదేవిధంగా క్యూబ్ రూట్ ఆఫ్ 4, సో క్యూబ్ రూట్ ఆఫ్ 5. సో ఇటువంటివన్నీ కూడా వీటిని ఏమంటామంటే మనం సర్డ్స్ అంటామని 9th క్లాస్లో నేర్చుకున్నాం. ఓకే, తెలుగులో కరణలు అంటాం. సో కరణ్ అంటే ఏంటో ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇర్రేషనల్ నెంబర్స్లో మనకి 2 పార్ట్స్, సర్డ్స్ ఉన్నాయి, ట్రాన్సెండెంటల్ నెంబర్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఇర్రేషనల్ నెంబర్ కూడా మనకు సర్డ్ కాదు. ఎందువల్లంటే పై ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ బట్ పై ఈజ్ నాట్ ఏ సర్డ్. ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ బట్ ఇట్ ఈజ్ నాట్ ఏ సర్డ్. సో సర్డ్ అంటే ఏంటంటే సో ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సో ఎవ్రీ సర్డ్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ఇర్రేషనల్ నెంబర్స్ బట్ ఎవ్రీ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ నీడ్ నాట్ బి ఏ సర్డ్. సో ప్రతి కరణీయ సంఖ్య కరణి అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ప్రతి కరణి కూడా ఏమవుతుందంటే మనకి కరణీయ సంఖ్య అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ √2 అనేది ఏంటి, ఇక్కడ కరణి, దీన్ని మనం కరణీయ సంఖ్య అని అంటాం. సో ఇది కరణీయ సంఖ్యకి కరణికి డిఫరెన్స్.
సో చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మిమ్మల్ని కరణికి కరణీయ సంఖ్యకి డిఫరెన్స్ ఏంటని అడిగారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ సాడ్ అండ్ అన్ ఇర్రేషనల్ నెంబర్, అప్పుడు మీరు సింపుల్గా చెప్పాలి, ఎవ్రీ సాడ్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ బట్ ఎవ్రీ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ నీడ్ నాట్ బి ఎ సాడ్ అని చెప్పాలి. సో దానికి కౌంటర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సో పై ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ బట్ ఇట్ ఈజ్ నాట్ ఏ సాడ్ అని మీరు చెప్పాలి. సో దాన్ని కౌంటర్ ఎగ్జాంపుల్ అంటమాట. సో ఇది ఇర్రేషనల్ నెంబర్ సంబంధించింది. సో మరి ఇర్రేషనల్ నెంబర్ సెట్ని దేంతో డినోట్ చేస్తారు? ఇర్రేషనల్ నెంబర్ సెట్ని చూడండి, క్యూ కాంప్లిమెంట్ లేదా క్యూ డాష్ అని చదువుతాం. సో క్యూ డాష్ అంటే ఏంటంటే, సో ఇందులో ఉన్న ఎలిమెంట్స్ మనకి చూసినట్లయితే ఈ నేచురల్ నెంబర్ సెట్లో కానీ హోల్ నెంబర్ సెట్లో కానీ దేంట్లోనే ఉండవు. ఇది ఒక స్పెషల్ మాట, ఇది ఒక స్పెషల్ సెట్. ఇది దీన్ని క్యూ డాష్తో డినోట్ చేస్తాం. సో ఇప్పటివరకు కూడా మనం నేచురల్ నెంబర్స్ గురించి చెప్పుకున్నాం, హోల్ నెంబర్స్ గురించి చెప్పుకున్నాం, ఇంటీజర్స్ గురించి చెప్పుకున్నాం, అదేవిధంగా రేషనల్ నెంబర్స్ గురించి చెప్పుకున్నాం, ఇర్రేషనల్ నెంబర్స్ గురించి చెప్పుకున్నాం. సో ఈ చాప్టర్లో మనం ఎక్కువగా ఇర్రేషనల్ నెంబర్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా చేస్తాం. సో మీరందరూ కూడా ఆ టాపిక్ వచ్చినప్పుడు ఇంకా దీని గురించి మనం డీటెయిల్గా చెప్పుకుందాం. ఓకే, సో నెక్స్ట్ వీటి తర్వాత మనకి ఏంటంటే రియల్ నెంబర్స్, వాస్తవ సంఖ్యలు. అసలు మన చాప్టర్ పేరు రియల్ నెంబర్స్, ఇప్పుడు దాంట్లోకి వచ్చాం. మరి రియల్ నెంబర్ సెట్ని, సో ఇక్కడ మనం చూడండి జెడ్ అయినా ఎన్ అయినా మనం ఏం చేయాలంటే ఇలా రాయాలి. యాక్చువల్గా ఇలా డబుల్గా పెట్టి రాయాలి. ఎన్ కూడా ఇంతే, ఇలా రాయాలి. సో ఇవి సెట్స్ని రిప్రజెంట్ చేస్తాయి కాబట్టి ఈ విధంగా డబుల్ స్ట్రోక్తో మనం రాస్తాం అన్నమాట. ఓకే, సో రియల్ నెంబర్ సెట్ని ఆర్ అనే లెటర్తో డినోట్ చేస్తాం. సో మరి దీంట్లో ఏముంటాయి, ఈ రియల్ నెంబర్ సెట్లో ఏముంటాయి అంటే ఎన్ ఉంటుంది, అదేవిధంగా డబ్ల్యూ, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. సో ఇవన్నీ కలిగి ఉన్న ఒక పెద్ద సెట్ మాట. సో దిస్ ఇస్ ద బిగ్గర్ సెట్ హ్యావింగ్ ఆల్ దీస్ సెట్స్, ఆల్ ది ఎలిమెంట్స్ ఆఫ్ దీస్ 5 sets. సో దిస్ ఈజ్ కాల్డ్ ద రియల్ నెంబర్ సెట్. సో రియల్ నెంబర్ సెట్లో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మనకి ఏవి సాలిడ్స్ ఉంటాయి, ట్రాన్సెండెంటల్ నెంబర్స్ ఉంటాయి, నేచురల్ నెంబర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇది రియల్ నెంబర్ అంటే. దీన్ని ఆర్ అనే లెటర్ తోటి మనం డినోట్ చేస్తాం. ఓకే, సో ఇదంతా కూడా ఏంటంటే ఇప్పుడు చెప్పింది ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్న బ్యాక్గ్రౌండ్. ఓకే, సో ఇప్పుడు మనం అసలైన చాప్టర్లోకి, అసలైన టాపిక్లోకి ఎంటర్ అవుదాం. సో యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. Given positive integers a and b, there exist unique pair of integers q and r satisfying a is equal to bq plus r, 0 less than or equal to r less than b. సో దీన్ని ఏమంటాం అంటే మనం యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అని అంటాం అన్నమాట. ఓకే, తెలుగులో ఏమంటాం అంటే యూక్లిడ్ భాగహార న్యాయం. సో a is equal to bq plus r, 0 less than or equal to r less than b అయ్యే విధంగా ఏ మరియు బిల జతకు అనుగుణంగా క్యూ మరియు ఆర్లు ఏకైక పూర్ణ సంఖ్యలు విభజితమవుతాయి. సో దీన్ని మనం ఏమంటామంటే యూక్లిడ్ భాగహార న్యాయము, ఇంగ్లీష్లో యూక్లిడ్ డివిజన్ లెమ్మా. మీరందరూ కూడా ఈ యొక్క స్టేట్మెంట్ మీ అందరికీ రావాలి. ఎగ్జామినేషన్లో డిఫైన్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అని కానీ స్టేట్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా అని కానీ మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి సో ఇవన్నీ కూడా మీకు ఈ డెఫినేషన్ మీకు రావాలి. Given positive integers a and b, there exist a unique pair of integers q and r satisfying a is equal to bq plus r, 0 less than or equal to r less than b. Euclid భాగహార న్యాయం a is equal to bq plus r, 0 less than or equal to r less than b అయ్యే విధంగా a మరియు b ల జతకు అనుగుణంగా q మరియు r లు ఏకైక పూర్ణ సంఖ్యలు వ్యవస్థితమవుతాయి. దీన్ని యూక్లిడ్ డివిజన్ లెమ్మా అని అంటాం. సో ఇక్కడ మనకి లెమ్మా అనే ఒక టర్మ్ వచ్చింది. లెమ్మా అంటే ఏంటంటే దానికి థీరం సిద్ధాంతం అంటుంది తెలుగులో, థీరం అంటారు ఇంగ్లీష్లో. సో దానికి ఈక్వల్ టర్మ్ అది. సో అంటే లెమ్మా అంటే ఏంటో అసలు నేర్చుకుందాం. డిఫరెన్స్ బిట్వీన్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అండ్ యూక్లిడ్స్ డివిజన్ ఆల్గోరిథం. యూక్లిడ్ భాగహార న్యాయానికి మరియు యూక్లిడ్ భాగహార శేష విధుల మధ్య అసలు డిఫరెన్స్ ఏంటి, రెండింటికి డిఫరెన్స్ ఏంటి? యూక్లిడ్ డివిజన్ ఆల్గోరిథం అనేది ఆల్రెడీ మనం పాలినామియల్స్ చాప్టర్ చెప్పుకున్నాం. పాలినామియల్స్ చాప్టర్లో డివిజన్ ఆల్గోరిథం అని వచ్చింది మనకి. డివిజన్ ఆల్గోరిథం అంటే మనకి తెలుసు అందరికీ కూడా, డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్ అని నేర్చుకున్నాం. ఓకే,
విభాజ్యము ఈజ్వల్ విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషము. ఇవి మనం ఆల్రెడీ చిన్న క్లాసులోంచి నేర్చుకుంటూ వస్తున్నమాట ఇవన్నీ కూడా. సో అక్కడ దీన్ని యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథం అంటాం. ఆల్గరిథంకి లెమ్మకి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో లెమ్మ అంటే ఏంటి అసలు? సో లెమ్మ అంటే ఏంటే లెమ్మ ఈజ్ ఏ ప్రూవెన్ స్టేట్మెంట్ దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ సాల్వింగ్ లార్జర్ ప్రాబ్లమ్స్. సో లెమ్మ అంటే ఏంటంటే ఇది ఆల్రెడీ ఒక ప్రూవెన్ స్టేట్మెంట్ అనమాట. అంటే ఏదన్నా సరే మనకి మ్యాథమెటిక్స్లో ఆల్రెడీ ప్రూవ్ అయిపోయిన స్టేట్మెంట్ని మనం దాన్ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. దాన్ని యూజ్ చేసుకొని రిమైనింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం దాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటాం. అంటే జస్ట్ లైక్ థియరం లాంటిది అనమాట లెమ్మ అనేది. సో లెమ్మ ఈజ్ ఏ ప్రూవెన్ స్టేట్మెంట్ దట్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ సాల్వింగ్ లార్జర్ ప్రాబ్లమ్స్. సో దాన్ని ఆల్రెడీ ప్రూవ్ చేశారన్నమాట. ఏ ఈజ్వల్ బీక్యూ ప్లస్ ఆర్ 0 లెస్ దాన్ ఆర్ లెస్ దెన్ బి అనేది ఆల్రెడీ ప్రూవ్ చేయడం జరిగింది కాబట్టి దాన్ని యూజ్ చేసుకుని మనం ప్రాబ్లం చేసుకుంటాం. మరి వాట్ అబౌట్ ఆల్గరిథం? ఆల్గరిథం అంటే ఏంటి? ఆల్గరిథం ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ స్టెప్స్ ఫర్ అచీవింగ్ ఏ టాస్క్. సో ఆల్గరిథం అంటే ఏంటంటే స్టెప్ బై స్టెప్. చూడండి కంప్యూటర్లో మనకి ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు ఫ్లో చార్ట్ వేస్తూ ఉంటారు. సో ఫ్లో చార్ట్ కంటే ముందు మనం ఏం చేసుకోవాలంటే ఆల్గరిథం రాయాలన్నమాట. సో ఆల్గరిథం అంటే ఏంటంటే ఒక టాస్క్ని సాల్వ్ చేయడం కోసం మనం రాసుకునే స్టెప్ బై స్టెప్ ఈ స్టెప్స్ అన్నింటిని కూడా ఏమంటాం అంటే మనం ఆల్గరిథం అంటాం. సో ఆల్గరిథం అంటే ఏదైనా ఒక ప్రాబ్లం కానీ ఏదైనా టాస్క్ని కానీ చేస్తున్నప్పుడు మనం ఒక స్టెప్ బై స్టెప్ అప్రోచ్ అని ఉంటుంది అనమాట. ఆ అప్రోచ్ని ఏమంటాం అంటే మనం ఆల్గరిథం అని అంటాం. సో ఇక్కడ ఈ టర్మ్స్ తెలుగులో ఏంటంటే భాగహార న్యాయం అంట. న్యాయం ఇక్కడ లెమ్మ అంటే సిద్ధాంతం. ఆల్గరిథం అంటే దానికి తెలుగు టర్మ్ ఏం లేదు, ఆల్గరిథం కింద భావించండి. ఆల్గరిథం అంటే ఏంటంటే కొన్ని సోపానాల క్రమం అన్నమాట. కొన్ని సోపానాలు అన్నమాట. అంటే ఒక సమస్యను సాధించడానికి మనం వేసే కొన్ని సోపానాల యొక్క క్రమాన్ని ఏమంటామంటే ఆల్గరిథం అని అంటాం. సో ఇది డివిజన్ లెమ్మ అంటే డివిజన్ ఆల్గరిథం అంటే. సో డివిజన్ లెమ్మకి డివిజన్ ఆల్గరిథం రెండు ఇంచుమించు ఒకే విధంగా మనం ఈ చాప్టర్లో భావిస్తాం. రెండింటికి పెద్ద డిఫరెన్స్ కింద మనం చూడం. ఓకే. సో లెమ్ అంటే ఆల్రెడీ ప్రూవ్ అయిపోయిన ఒక థియరము. మనం ఆ థియరంని యూజ్ చేసుకొని ఆల్గరిథం అంటే ఒక స్టెప్ బై స్టెప్లో మనం స్టెప్స్ వేసుకుంటూ ఆ లెమ్మకి దాన్ని కనెక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఆ విధంగా మనం ప్రాబ్లం చేస్తూ ఉంటాం. సో క్లియర్ కట్గా మీకు చెప్పేది ఏంటంటే యూక్లిడ్ డివిజన్ లెమ్మ అని ఎగ్జామినేషన్ అడిగితే మీరు ఇంతకుముందు చెప్పిన డెఫినేషన్ రాయాలి. యూక్లిడ్ ఆల్గరిథం యూజ్ చేసి చేయమన్నా, యూక్లిడ్ డివిజన్ లెమ్మ చేయమన్నా, యూక్లిడ్ భాగహార శేష విధి అన్నా, యూక్లిడ్ భాగహార న్యాయం అన్నా, లేదా యూక్లిడ్ భాగహార నియమం, న్యాయం అని కూడా నియమం అని కూడా అంటారు. సో ఏదన్నా ఒకటే. ఓకే, రెండు ఈక్వల్గానే మనం చూస్తాం అన్నమాట. యాక్చువల్గా ఇది థియరము, ఇది ఒక స్టెప్ బై స్టెప్ అప్రోచ్ టు అచీవింగ్ ఎ టాస్క్. సో ఇది ఆల్గరిథం అంటే. ఓకే, సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అవుతున్నాం. సో ఇవేంటంటే డూ దిస్, ఇవి చేయండి అనే ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి కదా, డూ దిస్ ప్రాబ్లమ్స్లో మనం ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. సో ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం ఒకసారి మనం. సో ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూజింగ్ యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథం. చూడండి, యూక్లిడ్ శేష విధి ఉపయోగించి క్రింది వాటి యొక్క గసాబాను కనుగొనండి. హెచ్సిఎఫ్ అంటే మీ అందరూ తెలుసు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, గరిష్ట సామాన్య భాజకము. దీన్ని గాసాక అని కూడా అంటారు. గరిష్ట సామాన్య కారణాంకము. భాజకమన్నా కారణాంకమన్నా రెండు కూడా ఒకటే మనకి. సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అవుతున్నాం. సో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీరు చాలా సింపుల్గా నేర్చుకోండి, ఏమి కంగారు పడవలసిన అవసరం లేదు. సో దీంట్లో మనం ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం ఇప్పుడు మనం. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే 50కి 70కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. యాక్చువల్గా మనకి ఈ హెచ్సిఎఫ్, ఈ గాసాబ్ అనేది లోయర్ క్లాసెస్లో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. 4th క్లాస్ 3rd క్లాస్లో ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా. సో అప్పుడు ఎలా చేస్తాం, ఇప్పుడు కూడా ఇంచుమించు అలాగే చేస్తాం. ఓకే, కానీ ఇక్కడ యూక్లిడ్ డివిజన్ లెమ్మ ఫామ్లో మనం రాస్తాం. డివిజన్ ఆల్గరిథంలో చేసి ఇక్కడ చూడండి డివిజన్ ఆల్గరిథం యూజ్ చేయమన్నాడు. సో డివిజన్ ఆల్గరిథం కింద చేసి మనం ఏం చేస్తామంటే డివిజన్ లెమ్మ కింద రాస్తాం అన్నమాట. సో ఆల్గరిథం అంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం, మనం ఏం చేసాం, ఆల్గరిథం అంటే స్టెప్ బై స్టెప్ అప్రోచ్ టు అచీవ్ ఏ టాస్క్ అని చెప్పుకున్నాం. ఒక సమస్య సాధనకు మనం వేసే సోపానాల యొక్క క్రమాన్ని ఏమంటాం, ఆల్గరిథం అని అంటాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ 50కి 70కి హెచ్సిఎఫ్ గాసాబా కనుక్కోవాలి కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ చేయవలసింది ఏంటంటే తీసుకుందాం ప్రాబ్లం. 50 అండ్ హియర్ 70. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లో ఏది చిన్న నెంబర్ చెప్పండి చూద్దాం. 50 చిన్నది. ఓకే,
సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 50తో 70ని డివైడ్ చేయాలి. సో 50 70లో హౌ మెనీ టైమ్స్? 1 టైమ్. సో ఇక్కడ మనం 50 వేసుకోవాలి. 70లోంచి 50ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 20 వస్తుంది. ఓకే. సో ఇక్కడ మనం ఈ ఆల్గరిథం వేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడి వరకు వేసుకుంటూ వెళ్ళాలి? రిమైండర్ 0 వచ్చే వరకు ఈ ప్రాసెస్ మనం కంటిన్యూ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇక్కడ మనకి రిమైండర్ శేషం ఎంత వచ్చింది? ఇక్కడ మనకి 20 వచ్చింది, 20 వచ్చింది. సో శేషం అనేది 0 వచ్చే వరకు ఈ ప్రాసెస్ మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. శేషం 0 రాలేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. సో దీనికంటే ముందు ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే యూక్లిడ్ డివిజన్ లెమ్మాలో ఇక్కడ మనం ఒక స్టెప్ కింద రాసుకుందాం. యూక్లిడ్ భాగహార న్యాయం కింద ఒక స్టెప్ వేసుకుందాం. ఎలా వేసుకుందామంటే ఇప్పుడు అక్కడ మనకి చూడండి యూక్లిడ్ భాగహార శేష విధి అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఏ కామా బి అనేవి ఏమైనా పూర్ణ సంఖ్యలు, అప్పుడు మనకి క్యూ మరియు ఆర్ అనే పూర్ణ సంఖ్యలు వ్యవస్థితమవుతాయి. క్యూ అండ్ ఆర్ అనే పూర్ణ సంఖ్యలు వ్యవస్థితమవుతాయి. ఎలా వ్యవస్థితమవుతాయి? ఏ ఈజ్ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్. ఏ ఈజ్ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి అని చెప్పుకున్నాం. సో దీని మీనింగ్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏమి కాదు, దీని మీనింగ్ ఏంటంటే ఏ అనే ఒక పూర్ణ సంఖ్యను, ఒక ఇంటీజర్ని బి అనే ఒక ఇంటీజర్తో డివైడ్ చేస్తుంటే కనుక అప్పుడు మనకి కోషంట్ క్యూ వస్తుందంటే రిమైండర్ ఆర్ వస్తుందంట. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్. ఆల్రెడీ మనకు తెలుసు డివిడెండ్ ఈజ్ ఈక్వల్ డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. సేమ్ అదే ఇక్కడ రాసాం, అందుకని ఏమి లేదు. ఓకే, అంటే మనం ఏతో బి తోటి ఏని డివైడ్ చేస్తున్నాం. ఏని డివైడ్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనకి కోషంట్ క్యూ అనుకుంటున్నాం, అదేవిధంగా రిమైండర్ ఆర్ అనుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఏ ఈజ్ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్ అని రాసుకోవచ్చు. ఆల్రెడీ మనకు చిన్నప్పటి నుంచి తెలిసింది. ఇక్కడ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి అంటే అర్థం ఏంటంటే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అంటే అర్థం ఏంటి? ఆర్ వాల్యూ 0 అన్నవచ్చు, 0 లెస్ దాన్ ఈక్వల్ టు ఆర్, లేదా ఆర్ వాల్యూ 0 కంటే పెద్దదన్న అవ్వాలి. 0 లెస్ దాన్ ఆర్ అంటే అర్థం ఏంటి? ఆర్ గ్రేటర్ దెన్ 0 అని అర్థం. అదేవిధంగా ఈ ఆర్ వచ్చి బి కంటే ఖచ్చితంగా దేంతో మనం డివైడ్ చేస్తున్నామో దానికంటే చిన్నదే అవ్వాలి. సో ఇక్కడ సపోజ్ దీని వాల్యూ ఇక్కడ 3 ఉందనుకోండి, ఖచ్చితంగా రిమైండర్ 3 కంటే చిన్నదే రావాలి. 3 వచ్చిందనుకోండి ఆటోమేటిక్ ఇంకోసారి డివైడ్ అవుతుంది కదా. సో 4 వస్తే ఇంకోసారి డివైడ్ అవుతుంది కదా. సో దీని మీనింగ్ అదనమాట. 0 లెస్ దాన్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి అంటే దాని మీనింగ్ అది. యూక్లిడ్ డివిజన్ లెమ్మాలో మనం ఇది నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం ఇక్కడ వచ్చిన ఈ ఆన్సర్ని ఈ విధంగా ఇక్కడ రాసుకుంటాం. ఎలా రాస్తాను చూడండి ఒకసారి. ఈ ఆన్సర్ని సేమ్ మనం ఇక్కడ యూక్లిడ్ డివిజన్ లెమ్మాలో ఎక్స్ప్రెస్ చేస్తాం. యూక్లిడ్ భాగహార శేష విధి కింద, యూక్లిడ్ భాగహార న్యాయం కింద మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. శేష విధి అంటే ఆల్గరిథం, అదేవిధంగా భాగహార న్యాయం అంటే డివిజన్ లెమ్మా. రెండింటి డిఫరెన్స్ అది. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తానంటే ఇప్పుడు నేను ఎలా రాయొచ్చు చెప్పండి? 70 ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు? 50 ఇంటూ 1 ప్లస్ 20 అని రాసుకోవచ్చు. సో 50 1s are 50, 50 ప్లస్ 20 దట్ ఈస్ 70. సో ఇక్కడ మనకు రిమైండర్ వచ్చేవరకు ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయాలి కాబట్టి నెక్స్ట్ 20 తీసుకోవాలి. 20ని తోటి ఇక్కడ 15 డివైడ్ చేయాలి ఈసారి మనం. సో 22s are 40. సో ఇక్కడ మనం 40 వేసుకోవాలి. సో రిమైండర్ ఎంత వచ్చింది ఈసారి? 10 రిమైండర్ వచ్చింది. సో ఇక్కడ కూడా రిమైండర్ 0 రాలేదు ఈసారి కూడా. సో మనం రాలేదు కాబట్టి ఈ స్టెప్ని కూడా మనం యూక్లిడ్ డివిజన్ లెమ్మా కింద వేద్దాం. సో దీని ఎలా రాసుకోవచ్చు మనం? 50 ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 2 ప్లస్ 10 అని రాసుకోవచ్చు. సో ఇలా ఈ ప్రాసెస్ ఇక్కడ రిమైండర్ 0 వచ్చే వరకు మనం ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు నెక్స్ట్ 10 తోటి 20ని డివైడ్ చేద్దాం. సో 10తో 20ని డివైడ్ చేసినట్లయితే 10 వచ్చి 20లో 2 టైమ్స్. సో ఇక్కడ మనకి 20 వస్తుంది, రిమైండర్ 0 వచ్చింది ఈసారి. సో ఇప్పుడు మనం దీన్ని యూక్లిడ్ డివిజన్ లెమ్మా కింద రాసుకున్నట్లయితే ఎంత అవుతుంది? 20 ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 2 ప్లస్ 0. సో ఇక్కడ రిమైండర్ 0 వచ్చినప్పుడు ఈ స్టార్టింగ్లో ఈ నెంబర్ ఏముంది చెప్పండి? ఇక్కడ మనకి 10 ఉంది. ఇక్కడ రిమైండర్ 0 వచ్చినప్పుడు ఇక్కడ ఎంత ఉంది నెంబర్? మనకి 10 ఉంది. సో కాబట్టి 50కి 70కి హెచ్సిఎఫ్ ఎంత అవుతుందంటే 10 అవుతుంది. దేర్ఫోర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 50, 70
50, 70 ఈజ్ 10. సో అంటే 50ని 70ని డివైడ్ చేసే నెంబర్లో బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి చెప్పండి, 10 అవుతుంది అనమాట. దేర్ ఫోర్ 50, 70 గాసాబా ఎంత అవుతుంది? గాసాబా మనకి 10 వచ్చింది అనమాట ఆన్సర్. సో ఈ విధంగా చాలా సింపుల్గా ఈ ప్రాబ్లమ్స్ మనం ఎగ్జామినేషన్ చేయొచ్చు. ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్లో ఇవ్వటం జరుగుతుంది. చాలామంది స్టూడెంట్స్ ఈ ప్రాబ్లమ్స్ కూడా రాంగ్ చేస్తూ ఉంటారు అనమాట. చాలా సింపుల్గా, ఎంత సింపుల్ ప్రాబ్లమ్ చూడండి ఒకసారి. ఈ రెండిట్లో ఏది నెంబర్ చిన్నదో ఆ నెంబర్తో డివైడ్ చేసుకుంటూ రిమైండర్ 0 వచ్చే వరకు ప్రాసెస్ చేసుకుంటూ దీన్ని ఆల్గరిథం అంటాం అన్నమాట. చూడండి, అచీవింగ్ ఏ టాస్క్. సో ఆల్గరిథం అన్నమాట ఇలా. సో దీన్ని యూక్లిడ్ డివిజన్ లెమ్మాలో ఈ విధంగా రాసాం. డివిజన్ లెమ్మాకి మనకి డెఫినేషన్ ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ కదా, ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేసాం అన్నమాట. ఎక్స్ప్రెస్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఇక్కడ మనకి 0 వచ్చినప్పుడు ఏ నెంబర్తో డివైడ్ చేస్తే 0 వచ్చింది ఇక్కడ? సో 10తో డివైడ్ చేసినప్పుడు, అంటే ఇక్కడ క్యూ వాల్యూ ఇక్కడ 10 కాబట్టి సో ఈ 10 మనకి ఏమవుతుందంటే హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకే, మనం ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చేద్దాం. సెకండ్ ప్రాబ్లం వచ్చి 96 అండ్ 72. సో ఓకే, సెకండ్ వన్ 96 అండ్ 72. ఓకే, ఈ 96, 72లో విచ్ ఇస్ ద స్మాలెస్ట్ నెంబర్? ఇన్నిటిలో ఏ నెంబర్ చిన్నది చెప్పండి? 72. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే 72 తోటి 96ని డివైడ్ చేయాలి. 72 తోటి 96ని డివైడ్ చేయాలి. సో ఎన్ని టైమ్స్? 1 టైమ్ 72. సో సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 6లో 2 సబ్ట్రాక్ట్ చేస్తే 4 వస్తుంది. 9లో 7 సబ్ట్రాక్ట్ చేస్తే 2 వస్తుంది. సో రిమైండర్ 0 రాలేదు కాబట్టి దీన్ని యూక్లిడ్ డివిజన్ లెమ్మా కింద ఇక్కడ రాసుకున్నట్లయితే, యూక్లిడ్ భాగహార నియమం లేదా భాగహార న్యాయం కింద రాసుకున్నట్లయితే దీని ఎలా రాయొచ్చు మనం? 96 ఈజ్ ఈక్వల్ టు 72 ఇంటూ 1 ప్లస్ 24 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ రిమైండర్ 0 రాలేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు 24 తోటి 72ని డివైడ్ చేయాలి. అగైన్ 72ని డివైడ్ చేయాలి. మనందరికీ తెలుసు 24 3s are 72. సో ఇక్కడ 72 వస్తుంది. రిమైండర్ వచ్చి 0. సో ఇక్కడ రిమైండర్ 0 వచ్చేసింది ఈసారి. సో ఇక్కడ రిమైండర్ 0 వచ్చినప్పుడు దేంతో డివైడ్ చేస్తాం మనం? 24తో డివైడ్ చేస్తాం. సో హెచ్సిఎఫ్ గాసాబా ఎంత అవుతుందంటే 24 అవుతుంది అనమాట. దీన్ని ఇక్కడ యూక్లిడ్ డివిజన్ లెమ్మా కింద రాసుకున్నట్లయితే 72 ఈజ్ ఈక్వల్ టు, ఆల్గరిథం అంటే ఇది, లెమ్మా అంటే ఇది అనమాట. 72 ఈజ్ ఈక్వల్ టు 24 ఇంటూ 3 ప్లస్ 0. సో ఇక్కడ 0 వచ్చినప్పుడు మనకి ఇక్కడ కోషియంట్ అంతా 24 ఉంది కాబట్టి దేర్ ఫోర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 96 and 72 is equal to 24. తెలుగులో చూడండి, 96 మరియు 72ల గసాబా is equal to 24. సో ఈ విధంగా ఎగ్జామినేషన్లో మనం చాలా ఈజీగా ఈ ప్రాబ్లం చేయొచ్చు అనమాట. సో ఇలా సొల్యూషన్ పెట్టుకొని ఇలా నీట్గా చేసుకుంటే ఎగ్జామినేషన్లో మీ అందరికి కూడా చాలా ఫుల్ మార్క్స్ పడతాయి. సో మ్యాథమెటిక్స్కి మనకి 2 I's అంటారు. ఏంటి? స్పీడ్ అండ్ యాక్యురసీ. మనం స్పీడ్గా చేయాలి, అదేవిధంగా యాక్యురసీ కూడా ఉండాలి. యాక్యురసీ అంటే మనం చేసే స్టెప్స్ ఖచ్చితంగా కరెక్ట్ స్టెప్స్ వేస్తూ ఉండాలి, అదేవిధంగా స్పీడ్ కూడా రావాలి మనకి. ఈ స్పీడ్ యాక్యురసీ రెండు ఎప్పుడు వస్తాయంటే మ్యాథ్స్ మనం బాగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ స్పీడ్ అండ్ యాక్యురసీ అనేది మనకి వస్తుంది అనమాట. ఓకే, సో ప్రాక్టీస్ లేకుండా ఉంటే మాత్రం ఏమవుతుందంటే యాక్యురసీ అని పడిపోతుంది. అదేవిధంగా బాగా స్పీడ్గా చేస్తే ఏమవుతుందంటే యాక్యురసీ లోపించే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు స్పీడ్గా చేయగలుగుతారు, అదేవిధంగా యాక్యురేట్గా చేయగలుగుతూ ఉంటారు అనమాట. సో మ్యాథమెటిక్స్కి 2 I's ఏంటని ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, స్పీడ్ అండ్ యాక్యురసీ అని చెప్పాలి. ఓకే, వేగము ఖచ్చితత్వం తెలుగులో అయితే.
సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే థర్డ్ ప్రాబ్లం చేద్దాం ఇప్పుడు మనం. థర్డ్ వన్. సో 300 అండ్ 550. సో దీనికి హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయాలి మనం. గాసాబా కనుక్కోవాలి. సో 300 అండ్ 550 రెండిట్లో స్మాలెస్ట్ నెంబర్ 300 కాబట్టి సో 300 తోటి మనం డివైడ్ చేయాలి. ఫస్ట్ 300 తోటి 550ని డివైడ్ చేయాలి. 550ని డివైడ్ చేయాలి. సో ఎన్ టైమ్స్ మనకి 1 టైమ్. సో 300. ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేయాలి. 0, 5, 2. సో ఇక్కడ మనకి 250 వచ్చింది. 250 తోటి మరలా 300ని డివైడ్ చేయాలి. 300ని డివైడ్ చేయాలి. సో 1 టైమ్. సో ఇంకా 250. సో 300 నుంచి 200ని సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ మనకు 50 వచ్చింది. సో రిమైండర్ 0 రాలేదు కాబట్టి మళ్ళీ 50 తోటి 250ని డివైడ్ చేయాలి. 5 టైమ్స్. సో 250. సో రిమైండర్ మనకి 0 వచ్చింది. రిమైండర్ 0 వచ్చినప్పుడు దేంతో డివైడ్ చేస్తాం మనం? 50తో డివైడ్ చేస్తాం కాబట్టి 300కి 550కి హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? మనకి 50 అవుతుంది. సో దీన్ని ఇక్కడ మనం యూక్లిడ్ డివిజన్ లెమ్మాగా రాసుకున్నట్లయితే ఫస్ట్ స్టెప్ ఇది కాబట్టి 500 ఈజ్ ఈక్వల్ టు, సో 550 ఈజ్ ఈక్వల్ టు 300 ఇంటూ 1 ప్లస్ 250. ఈ స్టెప్ అయింది ఇక్కడ. నెక్స్ట్ స్టెప్ చూసుకున్నట్లయితే 300 ఈజ్ ఈక్వల్ టు 250 ఇంటూ 1 ప్లస్ 50. సో లాస్ట్ స్టెప్ చూసుకున్నట్లయితే 250 ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ 5 ప్లస్ 0. సో ఇక్కడ మనకి 0 వచ్చినప్పుడు మనకి కోషంట్ ఎంత ఉంది? ఇక్కడ 50 ఉంది కాబట్టి therefore HCF of 300 and 550 is ఎంత వచ్చింది? మనకి 50 వచ్చింది అనమాట. therefore తెలుగు మీడియం చూడండి ఒకసారి. 300 మరియు 550 యొక్క గాసాబా ఎంత వచ్చింది మనకి? ఈజ్ ఈక్వల్ టు 50. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లంకి వెళ్ళినప్పుడు మనం ఫోర్త్ ప్రాబ్లం. సో 1860, 2015. సో రెండిట్లో మనకి ఇచ్చినది ఏంటంటే 1860 ఇచ్చినది కాబట్టి సో ఫస్ట్ 1860 తోటి 2015ని మనం డివైడ్ చేయాలి. సో ఎన్ టైమ్స్ మనకి 1 టైం క్లియర్గా తెలిసిపోతుంది ఇక్కడ మనకి. సో 1860 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే ఇక్కడ 5 వస్తుంది. సో ఇక్కడ బారో తెచ్చుకున్నట్లయితే 11 నుంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తే 5 వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ బారో తెచ్చుకుంటే ఇక్కడ 10 వచ్చింది. 10 నుంచి బారో ఇస్తే 9 ఉంటుంది. 9 నుంచి 8 సబ్ట్రాక్ట్ చేస్తే 1. సో ఇక్కడ మళ్ళీ 155. సో ఇక్కడ రిమైండర్ 0 రాలేదు కాబట్టి 1860. సో దీంతో మనం 155 తోటి 1860ని మనం డివైడ్ చేయాలి. సో దీనికోసం ఏం చేద్దామంటే మనం ఎన్ టైమ్స్తో డివైడ్ అవుతుందో చూద్దాం. సో మనం ఫస్ట్ చూద్దాం 1 టైం ఇక్కడ 155.
సో ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 0. సో 310 వచ్చింది. సో 310. సో 310లో అగైన్ ఇక్కడ రిమైండర్ కాదమ్మా, ఇంకా డివిజన్ చేస్తాను. ఇది రిమైండర్ కాదు, ఇంకా డివిజన్ చేస్తున్నాను నేను. సో 155 310 ఎన్ని టైమ్స్ పోతుంది చెప్పండి? 2 టైమ్స్. సో దిస్ ఈజ్ 310. ఇక్కడికి డివిజన్ కంప్లీట్ అయింది, ఇప్పుడు కంప్లీట్ అయింది డివిజన్. చాలా మంది ఇక్కడ ఇది రిమైండర్ అనుకుంటారు, అది పొరపాటు ఇది. సో డివిజన్ కంప్లీట్ అయింది. అంటే 155 1816 12 టైమ్స్ డివైడ్ చేసింది. సో దీన్ని యూక్లిడ్ డివిజన్ లెమ్మా కింద రాసుకుంటే మనకి ఏమవుతుందంటే 2015. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1860 ఇంటూ 1 ప్లస్ 155 అవుతుంది. సో నెక్స్ట్ ఈ స్టెప్ రాసుకున్నట్లయితే 1860 ఈజ్ ఈక్వల్ టు 155 ఇంటూ 12 ప్లస్ 0. సో దేర్ఫోర్ ఇక్కడ మనకి 0 వచ్చినప్పుడు కోషెంట్ ఎంత ఉంది? ఇక్కడ దేంతో భాగించాం? 155 ఉంది కాబట్టి HCF ఎంత అవుతుంది మనకి? 155 అవుతుంది. దేర్ఫోర్ 1000 HCF of 1860 and 2015 is equal to 155. తెలుగులో 1860 మరియు 2015ల యొక్క గసాబా is equal to 155. సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చేయాలి. చాలా ఈజీ ప్రాబ్లమ్స్. ఇలా డూ దిస్ ట్రై దిస్ లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా అవి కూడా ఎగ్జామినేషన్ లో మనకు వస్తాయి, కాబట్టి అవి కూడా మీరు బాగా చూసుకోవాలి. ఓకే.